హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో డేటా ఒక రోలో ఉన్న బ్లాంక్ కాలమ్స్ అన్నీ ఎలా డిలీట్ చేయాలని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఎల్లో కలర్లో ఉన్న బ్లాంక్ కాలమ్స్ అన్నీ డిలీట్ చేయాలి. అన్ని రోస్ ఏవైతే ఉన్నాయో రోస్ అవి డిలీట్ చేయాలి. సపోజ్ ఇది బ్లాంక్ కాలం, ఇది బ్లాంక్ కాలం, ఇది బ్లాంక్ కాలం, ఇది బ్లాంక్ కాలం, ఈ బ్లాంక్. ఇప్పుడు ఈ బ్లాంక్ కాలమ్స్ అన్నీ ఎట్ ఏ టైం డిలీట్ చేయాలి అంటే కంట్రోల్ G ప్రెస్ చేయండి. ఈ రో సెలెక్ట్ చేసుకొని ఈ కాలం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ G ప్రెస్ చేయండి. ఇక్కడ స్పెషల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ స్పెషల్ అనే ఆప్షన్లో బ్లాంక్స్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ బ్లాంక్స్ కాలమ్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి ఎట్ ఏ టైం. ఈ బ్లాంక్స్ కాలం ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ క్లిక్ చేయండి. డిలీట్ ఎంటైర్ రో క్లిక్ చేయండి. ఓకే, సో ఎట్ ఎ టైం ఈ సెలెక్ట్ అయిన బ్లాంక్ రోస్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సపోజ్ అలా కాకుండా మనకి ఎట్ ఎ టైం ఈ రోస్ అన్నీ, ఈ ఎల్లో కలర్లో ఉన్న రోస్ అన్నీ ఫిల్టర్ చేసుకొని డిలీట్ చేయాలంటే కూడా ఇంకొక ఆప్షన్, డేటాకి వెళ్ళి ఫిల్టర్ క్లిక్ చేసి ఫిల్టర్ బై కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఫిల్టర్ ఆప్షన్స్లో కలర్ ద్వారా కూడా ఫిల్టర్ చేసుకోవడానికి ఆప్షన్, సో ఇది సెలెక్ట్ చేసుకోండి. చాలా ఎక్కువ డేటా ఉన్నప్పుడు కలర్లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది, డిలీట్. ఇప్పుడు ఫిల్టర్ తీసేయండి. ఈ ఎల్లో కలర్లో ఉన్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోయాయి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇవి డిలీట్ చేయాలంటే ఇందాకట్లాగే సేమ్ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. కంట్రోల్ స్పెషల్ బ్లాంక్స్, ఓకే, రైట్ క్లిక్, డిలీట్ ఎంటర్ రో. ఓకే, సో ఈ ఆప్షన్ అనేది ఒక రోలో ఉన్న బ్లాంక్ కాలమ్స్ని ఎట్ ఏ టైం డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి. మనం ఈ బ్లాంక్ కాలమ్స్ డిలీట్ చేసేటప్పుడు ఈ రైట్ సైడ్ కూడా ఉన్న వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, అవి యూజ్ అవుతాయా లేదా చూసుకొని డిలీట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.